నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల్ని గుంటూరు జిల్లా తెనాలి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఖండించారు. మహిళల్ని అవమానకరంగా మాట్లాడితే వైఎస్ఆర్సీపీని వీడతారనుకోవడం వారి భ్రమ అన్నారు. టీడీపీ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి స్పందించాలని, భానుప్రకాష్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వారిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. మీ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు, ఇది పార్టీ తత్వం కాదు. మేము కూడా మీ పార్టీ మహిళలు ఇట్లాగే మాట్లాడితే మీరు ఊరుకుంటారా? దీనిని మేధావులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఖండించవలసినటువంటి విషయం. భారతీయ న్యాయ సంహిత మనకు అందించినటువంటి అవుట్రీచ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్లో భాగంగా ఒక అఫెన్స్ కింద దీనిని భావించి అతన్ని చట్టపరంగా మీరు శిక్షించాలని, మరియు పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, మరి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము మహిళా విభాగం తరఫున, గుంటూరు జిల్లా మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాం. ఎంత ఇదిగా ఉన్నాయి, అవమానకరంగా, మహిళల్ని అవమానకరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మహిళలపై అరాచకాలు, అకృత్యాలే కాకుండా ఈరోజు వాళ్ళ క్యారెక్టర్ని హననం చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఒక మహిళపై తన క్యారెక్టర్ మీద బురద జల్లితే వాళ్ళు అసలు బయటికి రాకూడదు, వాళ్ళు ఏ విధంగా కూడా ఇలా ఏడుస్తూ ఇళ్లలో ఉండిపోతారు. అందుకని చెప్పేసి వాళ్ళ క్యారెక్టర్ని హననం చేసే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఇలాంటి అరాచక పాలన ఈరోజు మహిళలపై, ఆవిడ 2 times ఎమ్మెల్యేగా వర్క్ చేశారు, మినిస్టర్గా వర్క్ చేశారు. అలాంటి ఆవిడ మీదే ఇలాంటి మాటలని అసలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాము.